శ్రీని గురుగారు నిత్యాగ్ని తరపించి 150 మందికి స్త్రీలకి హోమం, సర్వ దేవతా హోమం నేర్పించడానికి మన మధ్యలో ఉన్నారు, ఇక్కడ వచ్చారు. సో ఇవాళ మనం అందరూ కలిసి ఈ నిత్యాగ్ని తరపించి సర్వధర్మ హోమం నేర్చుకోపోతున్నాము. ఇది అందరికీ స్త్రీలకి ఇవి నేర్పించుకోవాలి అనే సంకల్పంతో ఇవాళ మనం రామకృష్ణాపురం సికింద్రాబాద్లో ఈ కార్యక్రమం మొదలు పెడుతున్నాం. మీ చేతికి దగ్గరగా ఉండేది నైరుతి, మీ కుడి చేతికి పక్కనే ఉండే మూల నైరుతి. ఓకే, ఇటువైపు ఉండేది వాయువ్య, ఆ వైపు ఉండేది ఈశాన్య. ఓకే, 4 మీకు దిక్కులు ఉంటాయి, తెలుస్తుంది. దిక్కులు ఉన్నాయి. నేను ఇప్పుడు 4 చెప్పాను అనమాట, పరిశేషణ కోసం ఈజీగా ఉంటుంది. అంటే మీరు ఫస్ట్ ఏం చేయాలంటే నైరుతి వైపు నుంచి ఒక ధారగా, ఓకే, ధారగా అంటే ఒక కంప్లీట్ ధారగా అని కాదు, స్ప్రింకిల్ చేయటం అనమాట. వాటర్ని నైరుతి నుంచి ఆగ్నేయానికి ఇలా ఫస్ట్ ఇలా అనాలి. తర్వాత నైరుతి నుంచి వాయువ్యానికి ఇలా అనాలి. తర్వాత వాయువ్యం నుంచి ఈశాన్యానికి ఇలా అనాలి. తర్వాత ఆగ్నేయం నుంచి ఈశాన్యానికి ఇలా అనాలి. ఓకే, 4 దిక్కులు అయిపోయినాయి. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు కూర్చున్న తూర్పు వైపు కూర్చుంటే మీరు పరిశేషణ చేసేటప్పుడు ఏదర్ దర్భలు కానీ లేదు ఇలా వాటర్ స్ప్రింకిల్ చేసేది కానీ ఎప్పుడు తూర్పుకి ఉత్తరానికి చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి, సింపుల్. తూర్పుకి ఉత్తరానికి. ఓకే, అది చేసే ఫార్మాట్లో ఫస్ట్ ఇలా తూర్పుకి ఇలా అన్నాం, ఇలా ఉత్తరానికి అన్నాం, ఇలా తూర్పుకి అన్నాం, మళ్ళీ ఇలా ఉత్తరానికి అన్నాం. అన్న తర్వాత ఈశాన్యం దగ్గర ఆగిపోతాం లాస్ట్లో. ఈశాన్యం దగ్గర నుంచి ఇలా ఒక రౌండ్ అబౌట్ చేయాలన్నమాట. ఇలా ఒక రౌండ్ అబౌట్ చేయాలి. మీకు ఆ ఇన్స్ట్రక్షన్స్ నేను క్లియర్గా మాన్యువల్లో ఉంది. మీరు ఏంటంటే డయాగ్రామ్ రాసుకోవచ్చు పెన్ పేపర్ తోటి, ఇలా యారో మార్క్స్ పెట్టేసి మీరు దాన్ని డయాగ్రామ్ చేసుకున్నారంటే ఈజీగా ఉంటుంది. ఓకే, అది పరిశేషణ మీకు అర్థమైపోయింది కదా. దీనికి యాక్చువల్గా మంత్రాలు ఉంటాయి. ఆ మంత్ర అదితేను మన్యస్వ, హనుమతేను మన్యస్వ అనేవి ఉంటాయి. అవి మంత్రాలు లేకుండా ఇది సులభమైనటువంటి మార్గంలో మీకు చెప్పాము. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్. ఓకే, ఒక ఫ్లవర్ తోటి మీ దగ్గర ఉన్నటువంటి కలశ పాత్రలోని కొంచెం జలాన్ని తీసుకొని ఇలా తూర్పు వైపుకి అంటే నైరుతి నుంచి ఆగ్నేయానికి ఇలా వాటర్ చల్లాలి. నైరుతి నుంచి అంటే నైరుతి ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. ఇది నైరుతి. మీ చేతికి మీరు తూర్పు వైపుని కూర్చొని ఉంటుంది. నైరుతి నుంచి ఆగ్నేయానికి ఇలా అన్నారు. తర్వాత నైరుతి నుంచి వాయువ్యానికి మీ ముందు మీకు ఆజ్యపాత్రకి మధ్య అనమాట, హోమగుండానికి మధ్య ఇలా అన్నారు. ఆ తర్వాత మూడవది వాయువ్యం నుంచి ఈశాన్యానికి ఇలా అనాలి, స్ప్రింకిల్ చేయాలి. నాలుగవది ఆగ్నేయం నుంచి ఈశాన్యానికి ఇలా అనాలి. అప్పుడు మీరు ఈశాన్యంలో ఆగిపోతారు. ఈశాన్యం నుంచి ఇలా వాటర్ తీసుకొని ప్రతిసారి ఇలా ఒక రౌండ్ అబౌట్ చేయాలి, చుట్టాలి. అర్థమైందండి? మీకున్న ఆ డైరెక్షన్స్ని మీరు రాసుకోండి అక్కడ, లేదంటే ఒక డయాగ్రామ్ చేసుకొని యారో మార్క్స్ చేసుకోండి, సులభంగా ఉంటుంది. తారా గారు అగ్నిని మాత్రమే ఇన్వోక్ చేసి ఆవాహన చేసి అగ్నిముఖంతో అందరి దేవతలకి హవిస్నిస్తున్నాం. ఇప్పుడు అగ్ని ప్రతిష్టాపన చేసే మంత్రాలు మనం నేర్చుకోవాలి. ఫస్ట్ నేను చదువుతాను, మీరందరూ విని ఒకసారి చూడండి, మాన్యువల్ వైపు చూడండి, తర్వాత మనం ప్రాక్టీస్ చేద్దాం. ఓం భూర్భువస్సువరోం ఓం భూర్భువస్సువరోం ఓం రం వన్హి చైతన్యాయ నమః. అది వహ్ని కాదు, వన్హి అని అంటారు. మీరు వహ్ని అని మీరు ఉన్నా కానీ అక్కడ పలికేటప్పుడు వన్హి అనాలి సంస్కృతం గ్రామర్ ప్రకారం. ఓం భూర్భువస్వరోం
ఓం రం వన్హి చైతన్యాయ నమః. ఓం ముఖం యస్సర్వదేవానాం హవ్యభుక్ కవ్యభుక్ తథా పితॄణాం చ నమస్తస్మై విష్ణవే పావకాత్మనే. ఓం అగ్నే శాండిల్యగోత్ర మేషధ్వజ ప్రాంగుకో మమ సుముఖో భవ. ఇంకొకసారి చదువుతాను. ఓం భూర్భువస్వరో ఓం రం వన్హి చైతన్యాయ నమః. ఓం ముఖం యస్సర్వదేవానాం హవ్యభుక్ కవ్యభుక్ తథా పితॄణాం చ నమస్తస్మై విష్ణవే పావకాత్మనే. ఓం అగ్నే శాండిల్యగోత్ర మేషధ్వజ ప్రాంగుకో మమ సుముఖో భవ. ఓం భూర్భువస్వరో భూ భువ సువ మూడు కలిపి మనం చెప్తున్నాం అన్నమాట ఇక్కడ. ఓం భూర్భువస్వరో ఓం రం వన్హి చైతన్యాయ నమః. ఓం రం వన్హి చైతన్యాయ నమః. ఓం ముఖం యస్సర్వదేవానాం హవ్యభుక్ కవ్యభుక్ తథా. ఓం ముఖం యస్సర్వదేవానాం హవ్యభుక్ కవ్యభుక్ తథా పితॄణాం చ నమస్తస్మై విష్ణవే పావకాత్మనే. పితॄణాం చ నమస్తస్మై విష్ణవే పావకాత్మనే. ఓం అగ్నే శాండిల్యగోత్ర మేషధ్వజ ప్రాంగుకో మమ సుముఖో భవ. ఓం పావకాగ్నయే నమః. ఇంకొకసారి ప్రాక్టీస్ చేద్దాం. ఓం భూర్భువస్వరో ఓం రం వన్హి చైతన్యాయ నమః. ఓం ముఖం యస్సర్వదేవానాం హవ్యభుక్ కవ్యభుక్ తథా పితॄణాం చ నమస్తస్మై విష్ణవే పావకాత్మనే. ఓం అగ్నే శాండిల్యగోత్ర మేషధ్వజ ప్రాంగుకో మమ సుముఖో భవ. ఓం పావకాగ్నయే నమః. ఏదైనా ప్లేట్ కానీ ఏదైనా పట్టుకొని ఇలా హోమగుండంలో పెట్టేసి ఈ మంత్రాలు చదవాలన్నమాట. ఓకే, తర్వాత అది ఇంకొక எத்தனை பேர் இருக்காங்க தமிழ்காரர்? தமிழ் பேர் எத்தனை பேர்? తెలుగు, తమిళ్, మరాఠీ, హిందీ, ఇంగ్లీష్. ఆ నెయ్యిలో కానీ మీరు ఈ స్పూన్ ముందుగానే పెట్టద్దండి. ఇది బాగా డెలికేట్గా ఉన్నట్టుంది, అది వంగిపోతుంది.